పోసాని కృష్ణమురళిని కాసేపట్లో పోలీసులు కోర్టులో హాజరుపరచనున్నారు. ఓబులవారిపల్లి పిఎస్ పరిధిలో నమోదైన కేసు పోసాని మురళిపై అరెస్ట్ చేశారు. నిన్న హైదరాబాద్ రాయదుర్గంలో ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. వైహోమ్ బుజాలో నివాసం ఉండగా ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. మూడు రోజుల క్రితం పోసానిపై ఓబులవారిపల్లె పిఎస్ లో కేసు నమోదైంది. చంద్రబాబు పవన్ పై పోసాని చేసిన అనుచిత వ్యాఖ్యలతో పాటు సినీ పరిశ్రమ కులాల పేరుతో దూషించారంటూ స్థానికులు ఫిర్యాదుతో కేసు ఫైల్ చేశారు. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. సుధీర్, చెప్పండి. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే సినీ నటుడు అలాగే పోసాని మురళీకృష్ణ అయితే గనక నిన్నటి రాత్రి ఏదైతే ఆయన ఉన్నటువంటి ఫ్లాట్ నుంచి కూడా పూర్తిస్థాయిలో ఓబులవారిపల్లికి చెందినటువంటి పోలీసులు అయితే కనుక అతని నోటీసులు జారీ చేసి ఆయన అయితే కనుక అరెస్ట్ చేసి కూడా పూర్తిస్థాయిలో ఏదైతే ఓబులవారిపల్లికి రోడ్డు మార్గాన్ని కూడా ఆయన తీసుకొస్తున్నారు. అయితే ముఖ్యంగా మనం చూసుకోవచ్చు, నిన్న రాత్రి నుంచి కూడా పూర్తిస్థాయిలో ఆయన ఇంటికి చేరినటువంటి ఓబులవారిపల్లి పోలీసులు మొదట ఆయన ఏదైతే సతీమణి ఉన్నారో ఆమెకు నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక తనకు ఆరోగ్యం బాగాలేనందువల్ల నేను రాలేను, తర్వాత వస్తానని చెప్పి ఆయన చెప్పడంతో కూడా అక్కడ పోలీసులు పూర్తిస్థాయిలో కూడా వినిపించుకున్న నేపథ్యంలో కూడా పోలీసులు ఖచ్చితంగా రావాల్సిందే అంటూ తమను అరెస్ట్ చేస్తున్నామని చెప్పి నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే దీనిపైన కూడా పూర్తిస్థాయిలో ఆయన ఖచ్చితంగా తనకు ఆరోగ్యం బాగాలేదని చెప్పి భీష్మించడం జరిగింది. అయితే పోలీసులు ఎట్టకేలకు పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేసి గత రాత్రి 9:40 బయలుదేరిన పోలీసులు దాదాపుగా 12 గంటలు కావస్తుంది. ఇప్పటికే మనం చూసుకోవచ్చు, ఏదైతే ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్ వద్ద అయితే కనుక పూర్తిస్థాయిలో హై అలర్ట్ ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఆయన కలిసేందుకు ఇప్పటికే మొత్తంగా ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు ఉన్నారో వాళ్ళందరూ కూడా పూర్తిస్థాయిలో ఇప్పటికే పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకుంటున్నారో, అలాగే దాని మీద ఏదైతే పోసాని కృష్ణమురళి సంబంధించినటువంటి కేసు నమోదు చేశారో ఆ కేసుకు సంబంధించి పూర్తిస్థాయిలో కూడా ప్రజలను రెచ్చగొట్టే విధంగా ఆయన మాట్లాడాడు. అలాగే చంద్రబాబు నాయుడు, అలాగే లోకేష్, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పూర్తిస్థాయిలో కూడా అసభ్య పదజాలంతో మాట్లాడిన నేపథ్యంలో కూడా ఇక్కడికి ఓబులవారిపల్లి మండలం చేసినటువంటి జనసేన నాయకుడు మనీ పెట్టినటువంటి కంప్లైంట్ ఆధారంగా కూడా పూర్తిస్థాయిలో ఆయన అయితే కనుక చేసి ఇక్కడ చేస్తున్నారు. మొట్టమొదటిగా ఏదైతే ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చిన అనంతరం కూడా ఆయన దాదాపుగా ఇక్కడ పోలీస్ స్టేషన్ లో దాదాపుగా 3 గంటల పాటు కూడా విచారించారు. దాని అనంతరం కూడా ఏదైతే ఫార్మాలిటీస్ అన్ని పూర్తి అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి రోడ్డు మార్గాన్ని కూడా వాళ్ళందరూ కూడా ఆయన ఏదైతే రైల్వే కోర్టులో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి అక్కడ కూడా ఆయనకు వైద్య చికిత్సలు అందిస్తున్నారు. దాని తదనంతరం కూడా ఏదైతే రైల్వే కోర్టులో ఉన్నటువంటి కోర్టు మెజిస్ట్రేట్ ఉందో ఆ మెజిస్ట్రేట్ దగ్గరికి ఆయన తీసుకెళ్లిన అనంతరం కూడా మెజిస్ట్రేట్ ఎన్ని రోజుల పాటు రిమాండ్ వేస్తారనే దానిపైన కూడా సర్వత్రా ఉత్కంఠగా ఉందని చెప్పుకోవచ్చు. అయితే మరోపక్క ఇప్పటికే మనం చూసుకోవచ్చు, ఎవరైతే పోసాని కృష్ణమురళిని ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్ తీసుకొస్తున్నారు అనే నేపథ్యంలో కూడా ఇప్పటికే చూసుకుంటే కనుక రైల్వే కోర్టుకు సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే కొరమట్ల శ్రీనివాసులు, అలాగే ఆయన సంబంధించినటువంటి అంతరంగం మొత్తం కూడా పూర్తిస్థాయిలో ఇప్పటికే పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకుంటుంది. అయితే పోలీసులు అయితే కనుక పూర్తిస్థాయిలో పోలీస్ స్టేషన్ పరిధిని పూర్తిస్థాయిలో ఆధీనం తీసుకోవడం జరిగింది. అయితే కొత్త వాళ్ళను అలాగే ఎవరైనా పార్టీ నాయకులకు సంబంధించి ఎవరిని లోపలికి రానికుండా కూడా పెద్ద ఎత్తున ఇక్కడ అడ్డుకట్ట వేశారని చెప్పుకోవచ్చు. అయితే మరో అర్ధ గంటలో కూడా పూర్తిస్థాయిలో కూడా పోసాని మురళీకృష్ణ అయితే కనుక ఓబులవారిపల్లి ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ కి అయితే తరలించినారు. దాని తర్వాత కూడా ఆయన పూర్తిస్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి ఫార్మాలిటీస్ పూర్తి చేసిన తర్వాత కూడా ఆయన ఈ రోజు సాయంత్రం రైల్వే కోర్టులో ఉన్నటువంటి కోర్టుకు తరలించి ఎన్ని రోజుల పాటు రిమాండ్ చేస్తారనే దానిపైన కూడా సర్వత్రా ఉత్కంఠ ఉందని మనం చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సుధీర్.